మంత్రి దాడిశెట్టి రాజా వైసీపీ ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ వేధిస్తున్నారంటూ ఓ మహిళ సంచలన ఆరోపణ చేసింది. వారికి తోడు పోలీసులు గూండాల్లా వ్యవహరిస్తున్నారంటూ వీడియో విడుదల చేసింది. ఈ విషయంలో సీఎం జగన్ ను కలిసినా న్యాయం జరగలేదంటూ ఆరుద్ర అనే మహిళ ఆరోపించింది. తనను తన కుటుంబాన్ని వేధిస్తున్నారని, రోజు పోలీసులొచ్చి వేధించడంతో తట్టుకోలేక కాశీ పారిపోయి తలదాచుకుంటున్నట్లు పేర్కొంది. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించింది. కేవలం డిఎస్పీ అంబికా ప్రసాద్, డిఎస్పీ మురళీకృష్ణ, డిఎస్పీ మురళీమోహన్ వాళ్ళ నిధులు వాళ్ళు నిర్వర్తించట్లేదు. ఒక దివ్యాంగురాలికి ఈ పరిస్థితి తీసుకొచ్చారంటే, నేను జగనన్న దాకా వెళ్ళినా సరే ఒక ఆడదాని పరిస్థితి ఎంత దరిద్రంగా ఉందంటే మిగతా ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉందో నేను ఊహించలేకపోతున్నాను. ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం ఆడదానికి రక్షణ లేదండి. పోలీసులు అంటే వాళ్ళు కిరాయి కొండాలా నాకు అర్థం కావట్లేదు. అర్ధరాత్రులు ఇంటికి వచ్చేయడం ఏంటండి? ఎన్నిసార్లు ఇవ్వాలి వాళ్ళకి స్టేట్మెంట్లు? నా కూతురికి వెన్నుపూస ప్రాబ్లం ఉందండి, మెంటల్ డిసీజ్ లేదు. నన్ను, నా కూతుర్ని, నా మొగుడిని కూడా తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేస్తే అడిగే దిక్కు దివాణా లేకుండా అయిపోయిందండి ఆంధ్రప్రదేశ్ లో. పాపం చంద్రబాబు గారు డీజీపీకి లెటర్ రాసిన, పవన్ కళ్యాణ్ గారు డీజీపీకి లెటర్ రాసిన నాకు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయారండి వాళ్ళు. పోలీసులే గోండాల్లాగా ఒక పసిపిల్ల జీవితాన్ని హరాస్మెంట్ పెడితే, ఒక పసిపిల్ల ఆస్తి కోసం కబ్జా చేయాలని చూస్తుంటే ఇంకెక్కడికి వెళ్ళి చెప్పుకుంటాం, ఇంకెక్కడికి వెళ్ళి పరుగులెడతాం చెప్పండి? ఈ వైసీపీ లీడర్స్ ఇదేంటండి నాకు అర్థం కావట్లేదు. నాకు అసలు అర్థం కాని విషయం పాలిటిక్స్ ఏంటండి? పొలిటీషియన్స్ గాని, పోలీసులు గాని ఒక పసిబిడ్డకి, ఒక ఆడపిల్లకి రక్షణ ఇవ్వాలా? వాళ్ళ అసహాయతను చూసుకుని వాడుకోవాలని చూసి కుక్కలా? నాకు అర్థం కావట్లేదు. అసలు రక్షించడానికి ఉన్నారా ఈ పొలిటీషియన్స్, పోలీసులు? మా ఆస్తులు కబ్జా చేసి మమ్మల్ని చంపడానికి ఉన్నారా? నాకు అర్థం కాలేదు సార్. దాడిశెట్టి రాజా, ఈ కుడిపూడి సూర్యనారాయణరావు వీళ్ళ బతుకులు తగలయాలకున్న వేల కోట్లు సరిపోవట్లేదా? అని చెప్పాలి కదా, ఆ గన్మ్యాన్ కన్నా చెప్పాలి, మా బావగారికైనా చెప్పాలి కదా. ఫ్యామిలీ మ్యాటర్ అంటున్నాడు ధనంజయ రెడ్డి. నేను జగన్ అనే కాకినాడలో ఆర్ద్ర అనే మహిళ స్వయాన దాడిశెట్టి రాజా అలాగే పోలీసులు కూడా తనను వేధిస్తున్నారంటూ వైసీపీ సర్కారుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయం జరగడం లేదంటూ చేసిన వీడియో వైరల్ గా మారింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అప్పారావు అడిగి తెలుసుకుందాం. అప్పారావు. ఇది చంద్రిక, కాకినాడకు చెందిన ఆరుద్ర మరొక వీడియో విడుదల చేసి జగన్ ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ ఏమాత్రం లేదని, పోలీసులు గోండాల్లా వ్యవహరిస్తున్నారని చెప్పి వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేసింది. తీవ్ర దివ్యాంగురాలైన తన కూతుర్ని చంపడానికి చూస్తున్నారని, పోలీసులు రౌడీల్లో వ్యవహరిస్తున్నారని చెప్పి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను పోలీసులు అర్ధరాత్రులు కూడా ఇంటికొచ్చి వేధిస్తున్నారని, చంపడానికి చూస్తున్నారని, ఈ నేపథ్యంలో తనను ప్రాణాన్ని రక్షించుకునే కోసం కాశీకి వెళ్లి తలదాచుకున్నట్టు కూడా వీడియోలో ప్రస్తావించడం తీవ్ర కల్పన జరుగుతుంది. వాస్తవానికి తనకు చెందిన కొంత స్థలాన్ని అన్నవరంలోని అమలాపురంలో అమ్ముకుందామని చూస్తుంటే మంత్రి దాడిశెట్టి రాజా గన్ను తీవ్ర స్థాయిలో వేధించి తక్కువ రేటుకు అమ్మాలని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తూ గత ఏడాది నవంబర్ లో తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటి ముందు కాకినాడకు చెందిన ఆరుద్ర మహిళ బ్లేడ్ తో కోసుకుని ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో స్పందించిన సీఎం కార్యాలయం ఆవిడికి న్యాయం చేయాలని ఆదేశించింది. అయితే ఇది జరిగి సంవత్సరం అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు తనకు న్యాయం జరగకపోవడంలో ఆరుద్ర మహిళ తీవ్ర స్థాయిలో కన్నీటి పర్యంతం అవుతూ ఈ రోజు ఒక వీడియో విడుదల చేసింది. తనకు న్యాయం చేయమని అడుగుతుంటే సీఎం పీసీతో పాటు పోలీసులు అధికారులు కలిపి పిచ్చిదానిగా ముద్ర వేసి తనను, తన కూతుర్ని, తన కుటుంబాన్ని మొత్తాన్ని వైజాగ్ లోని మానసిక ఆసుపత్రిలో జాయిన్ చేశారని చెప్పి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే ప్రజల కష్టాలు బయటికి ఏం తెలుస్తాయని చెప్పి ఆవిడ తీవ్రస్థాయిలో విమర్శించింది. అదేవిధంగా అమలాపురంలో ఉన్న తన స్థలాన్ని 1.5 స్థలం విలువ చేస్తుంటే 50 లక్షలకు అడుగుతున్నారని చెప్పి స్థానిక వైసీపీ ఎమ్మెల్సీ కుడుపూడి సత్యనారాయణ పైన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అదేవిధంగా మంత్రి దాడిశెట్టి రాజు కూడా ఆయన గన్ను కూడా తన తీవ్రస్థాయిలో వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తన పోలీసులు తీవ్రస్థాయిలో ఇబ్బంది పెడుతున్నారని, తనకు
సంబంధించి స్టేట్మెంట్లు ఇవ్వాలని అర్ధరాత్రులు వచ్చి ముగ్గురు డిఎస్పీలు ఇబ్బంది పెడుతున్నారంటూ వీడియోలో వాపోయింది. ప్రస్తుతం తాను కాశీలో తలదాచుకున్నానని ఆంధ్రప్రదేశ్ కు వస్తే తన బిడ్డను కూడా చంపనివారని చెప్పి తీవ్ర స్థాయిలో కన్నీటి పరిణత వీడియో విడుదల చేసింది. అదేవిధంగా తన కూతురు సంబంధించి వెన్నెముక సమస్య చాలా తీవ్రంగా ఉందని, ఏ క్షణమైనా చనిపోయే ప్రమాదం ఉందని చెప్పి అందులో వివరంగా మొత్తం వివరాలను పేర్కొంది. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాను కూడా హెచ్చరిస్తూ విడుదల చేసిన వీడియో తీవ్ర కలకలం రేపుతుందని చెప్పాలి విజయ చంద్రిక. మరి అధికార పార్టీ నాయకులు ఏమన్నా స్పందించారా? దాడిశెట్టి రాజా మీద నేరుగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన ఏమన్నా స్పందించారా? విజయచంద్రిక దీనికి సంబంధించి గడిచిన ఏడాది నుంచి ఈమె ఇప్పటి వరకు తన ఆదాయానికి సంబంధించి దాదాపు 25 వరకు వీడియోలు విడుదల చేసింది. సీఎం పేషీ వరకు వెళ్ళిన అక్కడ కూడా అధికారులు పట్టించుకోకూడదు ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో ఆయనకు న్యాయం చేయాలంటూ సీఎం పేషీ నుంచి ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు తొలుత కొంతవరకు స్పందించారు, ఆ తర్వాత పూర్తిగా వదిలేశారు. అయితే ఈ నేపథ్యంలో దాడిశెట్టి రాజా దగ్గర గన్మెన్ పనిచేసిన ఒక వ్యక్తి తీవ్ర స్థాయిలో అధికార దుర్వినియోగం చేస్తున్నారని, ఈ నేపథ్యంలో తనకు అన్యాయం జరిగిన వైసీపీ నేతలు కానీ మంత్రి కానీ కనీసం తనను పట్టించుకోవడం లేదని, కలిసే ప్రయత్నం చేసినా సరే ఏమాత్రం స్పందించడం లేదని చెప్తుంది. మరోపక్క సీఎం కార్యాలయం కూడా మొదట్లో స్పందించి ఆ తర్వాత తన వ్యక్తిగత సమస్య కింద భావించారని, అదేవిధంగా సీఎం పీసీలో ధనుంజయరెడ్డి కూడా తన సమస్య మీద చాలా చులకన భావంతో ఉన్నారని, జిల్లా కలెక్టర్ కూడా తనకు సంబంధించిన సమస్యల మీద ప్రభుత్వానికి తప్పుడు రిపోర్టులు కూడా పంపించారని, ఇంతమంది ఐఏఎస్లు కూడా తనకు వ్యతిరేకంగా తన సమస్యను అర్థం చేసుకోకుండా ఈ విధంగా దాడిశెట్టి రాజా అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణకి మద్దతుగా నిలబడంతో తాను ఒంటరిగా మారారని, ఒక మహిళ కూడా న్యాయం జరిగిన రాష్ట్రంలో ఏ విధంగా ఇతర మహిళ కూడా న్యాయం చేస్తారని చెప్పి ఆ మహిళ రోధిస్తూ వీడియోలు విడుదల చేసింది చంద్రిక. రైట్ అప్పారావు, థ్యాంక్ యూ.